స్టోరీ ఏంటి? మీకు ఆ ఫోన్ కాల్‌లో ఆపు కెవిన్, ఆపు కెవిన్, ఆపు కెవిన్ ఏమంటుంది? అదే మోసం, ఎంత మోసం చేసావు కెవిన్, మోసం ఎంత చేశాను. నేను అందుకనే నన్ను అడిగాను, ఆ అమ్మాయితో ఏమైనా బెడ్ రిలేషన్ ఉందా? మీరు ఏం మోసం చేశారు? ఏ రకంగా? ఎంత నమ్మానురా నిన్ను, ఎంత నమ్మానురా, యు నువ్వు నన్ను కూడా మోసం చేసావురా అని చెప్పి ఆ అమ్మాయి ఇదవుతుంది. సో ఏం మోసం చేశారు? నేనేమి మోసం చేయలేదండి. నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని ట్రై చేశాను. అయ్యో, అమ్మాయి వాయిస్ అంతలా ఏడ్చి మాట్లాడుతూ ఉంటే మీరు మోసం చేయలేదు అంటే ఎట్లా నమ్మాలంటారు? ఎట్లా నమ్మాలి అంటే, ఇప్పుడు మస్తాన్ సాయిని, లావణ్యానికి ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడితే తెలిసిపోతుంది ఓకే కదా. మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మొన్న నేను జైలుకి కూడా వెళ్ళి కలిసి వచ్చాను. అంటే జైలుకి వెళ్ళాడు అంటే మోసం చేయకుండానే జైలుకి వెళ్ళాడు అంటారా? జైలుకి వెళ్ళడం అనేది, తను డ్రగ్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో, డ్రగ్ కేసులో వెళ్ళాడు. అటెంప్ట్ మర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ అమ్మాయి మీరు ఆడియోలో నన్ను ఏమంటుంది, లంజా అని చెప్పి తిడుతుంది, మీ అమ్మని అట్లా ఆ బూతులన్నీ మాట్లాడుతుంది. నేను కూడా ఆ అమ్మాయిని ఇట్లాంటి బూతులు మస్తాన్ సాయి మాట్లాడినట్టే తిట్టచ్చు. నేను నీ అమ్మని దెంగుతా, ఇట్లాంటివన్నీ మాట్లాడచ్చు. అది చాలా ఈజీ. అబ్బాయిలకి బూతులు రావడం అనేది చాలా ఈజీ. కంట్రోల్ చేసుకొని నేను ఆ అమ్మాయిని హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అప్పుడు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ అమ్మాయికి ఏదో మెంటల్ ట్రామా ఉంది, ఇట్లా బిహేవ్ చేయడానికి. యాక్చువల్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను తర్వాత. చూసినప్పుడు సైకాలజిస్ట్ కూడా ఆ అమ్మాయి రూట్ కాజ్ ఏంటి, అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది, ఆ అమ్మాయి చైల్డ్హుడ్ లో ఏమైనా ట్రామా ఫేస్ అయిందా, లేకపోతే పెంపకం అట్లా ఉందా ఏంటి అనేది నేను ఇంటర్వ్యూ చూశాను. అది డెఫినెట్ గా ఈ శ్రావ్య విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ప్రీవియస్ రిలేషన్షిప్ లో కాస్త ట్రామా ఫేస్ చేసింది. ట్రామా ఫేస్ చేసి ఆ అమ్మాయి కూడా నన్ను పోలీస్ స్టేషన్ లో లంజా కొడక అని చెప్పి తిట్టింది. సో అంటే ఇక్కడ వీళ్ళు ఒక అబ్బాయి తోటి మోసపోయి ఉండొచ్చు, వేరే అబ్బాయిల్ని ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అట్లాగా వీళ్ళేదో నన్ను చీటింగ్ చేసేస్తారు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే నెక్స్ట్ అబ్బాయిని అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు. అది నేను చెప్పేది. ఓకే, ఒక ఎంపథెటికల్ గా మనం ఆలోచిస్తే. ఒకసారి ఆడియో వినిపిస్తారా? యా, డెఫినెట్లీ. ఐ హావ్ ఎ క్వశ్చన్స్ అబౌట్ దట్ ఆడియో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే, పొద్దున్నే 6 గంటలకి నేను యాక్చువల్ గా ఎస్ఏపి టెక్నాలజీలో ఉన్నాను. ఎస్ఏపి క్లాస్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి, అంటే చదువుకున్నాను అని చెప్పి నేను పొద్దున్న లేసి చదువుకుంటున్నాను. ఆ అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసేసి ఆపేకేమైనా ఏం ఆపాలి, మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపాలి. ఓకే, మధ్యలో శ్రావ్యాని కాన్ఫరెన్స్ కాల్ తీసేసుకుంటుంది ఈ అమ్మాయి. నేను చెప్తాను, శ్రావ్య కాల్ చేస్తే నువ్వు మాట్లాడవా అని అంటాను ఆడియోలో. అయితే ఆ అమ్మాయి ఈ శ్రావ్యాని పొద్దున్నే ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకుంటుంది. ఇట్లాగా అందరినీ లాగడము, ఒకరికి శ్రావ్య కూడా ఇన్వాల్వ్ అయిందా మీ కేసులో? ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అవడం కాదు, శ్రావ్య నా పైన రాంగ్ కేసు పెట్టింది కదా, అట్లాగే శ్రావ్యాన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటుంది. బట్ శ్రావ్య యాక్చువల్ గా కాల్ లో జాయిన్ అవ్వలేదు. సో అది ఓకే. సో తను ఏం చేస్తుందంటే, ప్లే చేయనా, నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను అంటే అర్థము, తన మస్తాన్ సాయి నాకు కాల్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి కట్ చేయడం, మస్తాన్ సాయి కాల్ చేయడం, మళ్ళీ అతను కట్ చేయడం, ఈ అమ్మాయి కాల్ చేయడం, అది జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఒక లైఫ్ నువ్వు కెవిన్ అన్నాడు, నా లైఫ్ కెవిన్ స్పేస్ ఇచ్చి పాజ్ ఇచ్చి నువ్వు అంటుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఆమె ప్రకారము తను మస్తాన్ సాయి ఆమె ఇంటి కింద ఉన్నాడంట. ఆమె ఇంటి కింద ఉండి ఆమెను చంపడానికి వచ్చాడంట. అంటే హాల్యూసినేషన్ చూడండి, ఎవరో వచ్చి చంపేస్తున్నారు నన్ను, నా లైఫ్ చంపకుండా ఆపు కెవిన్ అని అంటుంది ఆమె. ఇక్కడ మన మీనింగ్ ఎట్లా వస్తుందంటే, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వస్తుంది. ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. మొన్న శేఖర్ భాష గారు అన్నారు, నేను అన్నది నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అన్నా. ట్రస్ట్ కి డ్రగ్స్ కి నువ్వు నాతో నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని ఆయన, అంటే విన్న వాళ్ళకి ప్రాబ్లీ ఆ పర్స్పెక్టివ్ లో ఆమె డ్రగ్స్ చేస్తుంది కాబట్టి డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు అట్లా అనుకుంటున్నాను. పోర్ట్రేట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి,
నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, ఉమ్, అదే నువ్వు నన్ను డ్రగ్స్ చేస్తా. ఒక నిమిషం చూడండి, మస్తాన్ సాయి కాలింగ్, ఉమ్, కాల్ మధ్యలో ఉమ్. కొట్టేసుకుంటుంది చూడండి ఆ అమ్మాయి. సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే నేను అడిగాను. ఒకరినొకరు హార్మ్ చేసు అంటే ఎవరినైనా చంపడం గానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు హార్మ్ చేసుకోవడం గానీ. ఆహా, ఆపు కెవిన్, ఆపు కెవిన్. ఈ షీ బిహైండ్ హర్ ఆర్ బిసైడ్ హర్? ఏం ఆపమంటోంది అసలు? ఏం అర్థం కాలేదు ఎగ్జాక్ట్, ఇప్పుడు మీరు చూసారు కదా కాల్, ఇది ఓకే కాల్ లో మాట్లాడుతున్నాను నేను. ఓకే. అక్కడ మనం ఏమనుకుంటాం, పక్కన అమ్మాయి ఏమో ఉంది, మీరేదో కొడుతున్నారో లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాను చేస్తున్నారో అనుకొని అనుకుంటారు కదా. అది ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చింది ఇప్పుడు బేసిక్లీ. ఓకే. పోలీసులకు ఫోన్ చేస్తుందంట, ఉమ్, చేసి నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తుందంట. ఉమ్, నేను అందుకని ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసాను. ఉమ్, కాల్ చేసేసి ఈ అమ్మాయి నా పైన ఇట్లాగా, నేను అది చూపిస్తాను మీకు. పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీ పేరు? నా పేరు కెవిన్. యా. ఓకే, మీకు కాల్ చేసి నాకు నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. యా. మేము ఇంటిమేట్ చేస్తాం. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. ఆమె బుకాపేట్ లో ఉంటుంది. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను మీకు. ఓకే. నిశ్చింతగా ఉన్నాను. పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో ఇది బేసిక్లీ. ఓకే. యా. ఇంకా ప్లే చేయమంటారా? ఉమ్, ఫోన్ చేస్తా కెవిన్. ఇప్పుడు ఆపకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా కెవిన్. చూపించు కెవిన్. ఒక చంద్రముఖి లాగా. ఏం చూపించాలి? అదే చూపించు. ఏంటి చూపించేది? చూపించు. కాల్ హిస్టరీ చూపించేతండి. కాల్ హిస్టరీ చూపించతంది. ఎవరు అతను? మస్తాన్ సాయికి నాకు మధ్యలో జరిగిన కాల్ హిస్టరీ చూపించు. ఉమ్, ఓకే, అంటే అతనితో మాట్లాడితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఉమ్, ఇప్పుడు ఆమె నాకేం చెప్పింది, విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది. తను ఎవడో మోసం చేసేస్తున్నాడు, ఇక్కడేమో రాజ్ తరుణ్ మోసం చేసేసి మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఉమ్, ఇక్కడేమో మన మస్తాన్ సాయి ఏమో ఆమెను రేప్ చేశాడంట ఫస్ట్ టైం ఉమ్, అని చెప్పింది నాకు. ఉమ్, కానీ మొన్న ప్రీతి ఇంటర్వ్యూ నేను చూశాను. ఉమ్, చూస్తే ఆర్టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఇట్లా వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఫ్లర్ట్ చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళింది, ఉమ్, ఇష్టపడే చేసింది అని చెప్తుంది. ఉమ్. కానీ ఆమె ఏం రాస్తుంది, రేప్ కేసు పెట్టేసింది 376. ఓకే. అట్లా తప్పు కదా. ఇన్ బిట్వీన్ నేను లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా లేనండి. ఓకే. మామూలుగా తప్పు చెప్తే- కదా అని అంటే ఐ డోంట్ నో కదా, నేను దగ్గర లేను కాబట్టి నేను Exactly. మాట్లాడలేను. నేను కూడా దగ్గర లేను కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను. సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఉంది కాబట్టి సాఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు. ఓకే. లేదు, ఓకే. 376 తప్పు కదా అని ఎవరిని అంటున్నాను? ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు? లావణ్యకి సపోర్ట్ చేస్తున్నానా? చేయట్లేదు. ఓకే, సరే వినిపించండి. ఇది కట్ చేసింది. సో ఇట్లా చేయడము, కట్ చేయడము. ఇంకోటి వినిపించమంటారా? ఆపేసాను. ఓకే. ఏం చెప్పినావు చెప్పు. ఏం చెప్పలేదు, నీ సేఫ్టీ గురించి. నాకు పిచ్చి పట్టిందా? అరుస్తున్నానా? నీ ఆడపిల్ల, నువ్వు నీకు ఒక అక్క చెల్లె లేదా? నాకు మా సిస్టర్ ఉందండి. సో ఆ అమ్మాయి ఉంది కాబట్టే నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ లేదు, నీకు అక్క చెల్లెలు లేదా అని అంటుంది. అక్క చెల్లెలు లేకపోతే ఒకలాగా బిహేవ్ చేయడము, లేదా అక్క చెల్లెలు ఉంటే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది ఏం లేదు. సిస్టర్ ఉంది, నేను ఆ అమ్మాయిని నేను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి లంచ్ తిట్టడం, లంచ్ కూతురు అంటాను చెప్తున్నా. చూద్దాం ఏం చెప్తున్నావు? ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి పుట్టినవారా? తండ్రిని కూడా అట్లా కడుపుని పెట్టుకున్నావు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, శ్రావ్య వాళ్ళ ఫాదర్ చనిపోయారండి.
ఆగస్ట్ 2024లో. ఉమ్, చనిపోతే ఆ మధ్య అప్పటికే నా మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు జనవరి 2024లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్, సెకండ్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్. ఉమ్, నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి. అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు న్యూస్ వచ్చింది. ఉమ్, న్యూస్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా ఈ టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, సరే ఏదైందో అయిపోయింది, రాంగ్ కేసులు పెట్టినా కూడా అని చెప్పి నేను వెళ్తానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వద్దన్నారు. ఉమ్, వద్దు, నేను కొడతారు, చంపుతారు అని చెప్పేసి వద్దంటే అయినా కూడా లేదు, వెళ్ళాలి, ఈ టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలి, కండోలెన్సెస్. ఇంకా ప్లే చేయమంటారా? ఉమ్. ఫోన్ చేస్తా కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా కెవిన్. ఆపుతావా కెవిన్? ఆపుతావా కెవిన్? చూపించు కెవిన్. చూడండి, ఒక చంద్రముఖి లాగా. ఏం చూపించాలి? అదే చూపించు. చూపించు ఏంటి చూపించేది? చూపించు కాలేజ్ లో చూపించేతంది. కాల్ హిస్టరీ చూపించు అతనిది. ఎవరు అతను? మస్తాన్ సాయికి నాకు మధ్యలో జరిగిన కాల్ హిస్టరీ చూపించు. ఉమ్, ఓకే, అంటే అతనితో మాట్లాడితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఉమ్, ఇప్పుడు ఆమె నాకేం చెప్పింది, విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది, తను ఉమ్, ఎవడో మోసం చేసేస్తున్నాడు, ఇక్కడేమో రాజ్ తరుణ్ మోసం చేసేసి ఆ మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఉమ్, ఇక్కడేమో మన మస్తాన్ సాయి ఏమో ఆమెను రేప్ చేశాడంట ఫస్ట్ టైం ఉమ్, అని చెప్పింది నాకు. ఉమ్, కానీ మొన్న ప్రీతి ఇంటర్వ్యూ నేను చూశాను. ఉమ్, చూస్తే ఆర్టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఇట్లా మ్మ్. వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఫ్లర్ట్ చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళింది, ఉమ్, ఇష్టపడే చేసింది అని చెప్తుంది. ఉమ్. కానీ ఆమె ఏం రాస్తుంది, రేప్ కేసు పెట్టేసింది 376. ఓకే, అట్లా తప్పు కదా. ఇన్ బిట్వీన్ నేను లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా లేనండి. ఓకే, మామూలుగా తప్పు చెప్పే- కదా అని అంటే ఐ డోంట్ నో కదా, నేను దగ్గర లేను కాబట్టి నేను Exactly. మాట్లాడలేను. నేను కూడా దగ్గర లేను కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను. సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఉంది కాబట్టి సాఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు. ఓకే, లేదు, ఓకే. 376 తప్పు కదా అని ఎవరిని అంటున్నాడు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు? లవణ్యకి సపోర్ట్ చేస్తున్నానా? చేయట్లేదు. ఓకే, సరే వినిపించండి. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? నవ్వదు కెవిన్, నీ పొద్దున్నే ఏడిపించుంటా. నవ్వుతున్నా ఎందుకు? ఎందుకు నువ్వు ఇది కట్ చేసింది. సో ఇట్లా చేయడము, కట్ చేయడము. ఇంకోటి వినిపించమంటారా? ఆపేవా? ఆపేశాను. ఓకే, ఏం చెప్పినావు చెప్పు. ఏం చెప్పలేదు. నీ సేఫ్టీ గురించి. నాకు పిచ్చి పట్టిందా? అరుస్తున్నానా? నీ ఆడపిల్ల, నువ్వు, నీకు ఒక అక్క చెల్లె లేదా? నీకు అక్క నాకు మా సిస్టర్ ఉందండి. ఉమ్, సో ఆ అమ్మాయి ఉంది కాబట్టే నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ లేదు, నీకు అక్క చెల్లెలు లేదా అని అంటుంది. ఉమ్, అక్క చెల్లెలు లేకపోతే ఒకలాగా బిహేవ్ చేయడము, లేదా అక్క చెల్లెలు ఉంటే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది ఏం లేదు. ఉమ్, సిస్టర్ ఉంది, నేను ఆ అమ్మాయిని ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. ఉమ్, ఉమ్, ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి లంచ్ చెప్పి తిట్టడం. ఉమ్. చెల్లె లేదురా? లంచ్ కూతురు అంటాను చెప్తున్నా. నువ్వు ఏమంటావు? సంకర్ నాకిపోతావు. చూద్దాం ఎవరు సంకలం. ఏం చెప్తున్నావు? ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి పుట్టినవారా? సాదే తండ్రిని కూడా అట్లా కడుపుని పెట్టుకున్నావు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, శ్రావ్య వాళ్ళ ఫాదర్ చనిపోయారండి ఉమ్, ఆగస్ట్ 2024లో. ఉమ్, చనిపోతే ఆ మధ్య అప్పటికే నా మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు జనవరి 2024లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్, సెకండ్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్. ఉమ్, నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి. అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు న్యూస్ వచ్చింది. ఉమ్, న్యూస్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా ఈ టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, సరే ఏదైందో అయిపోయింది, రాంగ్ కేసులు పెట్టినా కూడా అని చెప్పి నేను వెళ్తానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వద్దన్నారు. ఉమ్, వద్దు, నేను కొడతారు, చంపుతారు అని చెప్పేసి వద్దంటే అయినా కూడా లేదు, వెళ్ళాలి, ఈ టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలి, కండోలెన్సెస్ చెప్పాలి అని చెప్పేసి నేను వెళ్ళాను. లక్కీగా మా పేరెంట్స్ కూడా వచ్చారు, మా ఫాదర్ మదర్ కూడా వచ్చారు. బట్ అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మదరు మొహం తిప్పేసుకున్నారు. సరే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళకి ఇష్టం లేదని మేము వచ్చేసాం. ఉమ్. అయితే ఇక్కడ తను ఎట్లా పోర్ట్రే చేస్తుంది, నా వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయారంట ఓకే, అని చెప్తుంది. అట్లా జరిగింది కాదు. ఉమ్, మీరు శ్రావ్య నంబర్ కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి కావాలంటే. ఎందుకంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినాలి. yes. నేను అదే చెప్తాను, బోత్ Mm, సైడ్స్ ఆఫ్ ద mm. స్టోరీ వినండి. ఇప్పుడు నా సైడ్, ఇప్పుడు లావణ్య ఇట్లా మాట్లాడుతుంది, మీరు నన్ను పిలిపించి నన్ను అడుగుతున్నారు, థ్యాంక్ యూ. ఉమ్, సో అట్లా లావణ్య కూడా పిలిపించి అడగండి, ఏంటి అసలు ఎందుకు అట్లా అంటున్నావు. ఉమ్, మస్తాన్ సాయిని కూడా పిలిపించి అడగండి, ఎందుకు అలా జరిగింది. నేనేం చేశాను? మీడియాకెక్క అంటావేంద్రా? మీడియాకెక్కని అవును, మీడియా నేను ఆడపిల్ల. అలా చెప్పడం, కట్ చేయడం. మళ్ళీ మస్తాన్ సాయి ఫోన్.
ప్లీజ్ కెవిన్, సరే, ఆపేసా. జీవితం కెవిన్ వీడికి ఎక్కువ అంటున్నావు కెవిన్. అమ్మో సరే, ఆపే కెవిన్, ఆపేశాను ఆపే కెవిన్, ఆపేసా. ఆపే కెవిన్, నేను ఆపే ఆమెను కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అక్కడ. కెవిన్. ఆపేశాను. నేను నీ వెల్ విషర్ ని. ఓకే, నేను ఆమె వెల్ విషర్ నేను యాక్చువల్గా. ఇక్కడ శ్రావ్య అయినా లావణ్య అయినా వాళ్ళు మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అక్కడేమి వాళ్ళ మీద బురద జల్లాలను అట్లా నేను రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో పాస్ట్ లో ట్రామా ఫేస్ చేసి ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, అందుకని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసేస్తున్నారు. ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తాను కదా రే, చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి. ఆపేరా, ఆపేరా. చూడండి ఆ అమ్మాయి శాపనార్థాలు. అదే మీరు ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేశారని అంటున్నారు. అదే నాకు అర్థం కాలేదు. ఏం ఏం నాశనం నాశనం చేశారు? చేశానండి? ఆ అబ్బాయి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నారా? ఆ అమ్మాయి మీకు ఏమైనా మనీ స్పెండ్ చేసిందా? ఆ అమ్మాయి In fact, నేనే ఆ spend అమ్మాయి చేశాను సార్. మీతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉండి ఆ రిలేషన్షిప్ మీరు కాదన్నారా? ఏం అన్యాయం చేశారు? ఏం ఏం అన్యాయం నాశనం చేయలేదు. చేశారు? ఏమి అన్యాయం చేయలేదు, ఏమీ నాశనం చేయలేదు. ఆమెను అడిగి మీరు అడగండి, ఆమెను పిలిపించి మీరు అడగండి. ఓకే, ఆపేరా, నా జీవితం నాశనం చేస్తున్నావు మీరు కదా. లావణ్య మీద కూడా కేసు పెట్టారా? నేను పెట్టలేదండి. ఎందుకండి? కేసు పెట్టడం అంటే నేను పోలీస్ కి కాల్ చేసి చెప్పేశాను. ఇందాక మీరు విన్నారు ఆడియోలో. 100 కాల్ చేసి ఈ అమ్మాయి నా ఫ్రెండ్, నాకు పొద్దునే ఫోన్ చేసి ఇట్లాగా సూసైడ్ చేసుకుంటాను, నీ నేమ్ పేరు రాసి నేను చచ్చిపోతాను అంటుంది. అంటే మనం ఏం చేయగలము అక్కడ? వద్దు అని చెప్పగలము, పోలీసులకు ఫోన్ చేసి చెప్పగలము, అంతవరకు నేను చేశాను. నేనైతే ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే మస్తాన్ సాయి మధ్యలో ఫోన్ చేస్తున్నాడు. చేసి ఆమె అట్లాగే భయపెట్టిస్తుంది, నువ్వు భయపడకు, నాకు కొన్ని 100 సార్లు సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది, ఆమె అట్లాగే యాక్టింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఆమె నిజంగానే యాక్టింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్టింగ్ సైకలాజికల్ ఇష్యూ వీ డోంట్ నో. అది ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే గానీ వాళ్ళు చెప్పలేరు. అట్లా కదరా, అరే ఆపేరా. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఎవరు? వాళ్ళ తమ్ముడు. తమ్ముడు ఎవరు? తనకు తమ్ముడు ఉన్నాడు కదా. ఓకే, ఐ డోంట్ నో. యూ డోంట్ నో. తమ్ముడు ఉన్నాడు. ఓకే, సో మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా అని అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళతో అయినా మాట్లాడి అట్లీస్ట్ ఈ అమ్మాయి కొంచెం చూసుకోండి అని చెప్దామని. చూడండి, మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనారా? అరే మమ్మీ డాడీని పరిచయం చేయమని కూడా అడిగాను. 10 సార్లు ఆ అమ్మాయి ఆపమంటోంది కాన్వర్జేషన్ విత్ మస్తాన్ సాయి, అంతేనా? అంతే, కాన్వర్సేషన్ విత్ మస్తాన్ సాయి, అంతే, అబ్సల్యూట్లీ. ఓకే, మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా? నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం మాట్లాడతా? అది ఏమంది? మస్తాన్ సాయితో మాట్లాడకరా, నేను చూసుకుంటా. అది ఓకే, సరే చూసుకో, అయితే చూసుకో, నేను మాట్లాడను. నువ్వు నిజంగా మీ డాడీకే పుడితే డాడీకి పుడితే మమ్మీకి పుడితే నాకు తెలుసురా. ఆడకు లావణ్య. ఇట్లా ఈ నాటకాలన్నీ ఆడుతాం. ఎందుకు చేస్తున్నా? ఆడపిల్ల అర్థం చేసుకోరా, ఆపురా. మీకేమైనా ఇప్పుడు లావణ్యకు థ్రెట్ ఉందా? లావణ్యతో థ్రెట్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా నేను బయటకు వస్తే మళ్ళీ నా పైన కూడా ఏదో ఒకటి బురద చల్లడానికి ట్రై చేస్తుంది, లేదా నా పైన ఎఫ్ఐఆర్ వేస్తుందో, మీరు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? లేదా శ్రావ్యతో ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న కెవిన్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు? నేను ఆల్రెడీ బయటకు వచ్చానండి. అక్టోబర్ 2024 లోనే శ్రావ్య కేసు పని మీద నేను బయటకు వచ్చాను కదా, ఇట్లా నాకు అన్యాయం జరిగిందని. ఇదేం లేదండి, మన సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఒక అబ్బాయి లైఫ్ రూయిన్ చేయాలనుకుంటే ఎంత ఈజీ అంటే, ఏడ్చినా లేకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి నాతో పడుకున్నాడు లేదా నన్ను రేప్ చేశాడు ఏదో ఒకటి చెప్పినా కూడా వాళ్ళ అమ్మాయిలనే నమ్ముతారు. అబ్బాయిలు నమ్మాలంటే ఏం చేయాలి? లా చదవాలి మన కంట్రీలో. అందుకే లా చదువుతున్నారా? లాయర్స్ నే ఈ కంట్రీలో నమ్ముతారు, మిగతా వాళ్ళని ఎవరిని నమ్మరు. నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి నేను లా చదవాల్సి వస్తుంది. ఓకే, సరే అండి. సో ఇప్పుడు బయటకు వచ్చింది కెవిన్ మోటివ్ ఏంటి మెయిన్ గా?
అంటే లావణ్య ఆడియోని పట్టుకొని ఉమ్. ఈ ఆడియో రిలీజ్ Yeah, మీ దగ్గర audio ని నుంచే పట్టుకొని, మీ దగ్గర నుంచే శేఖర్ భాషకి వచ్చింది. శేఖర్ భాషకి నాకు అప్రోచ్ అయ్యారు, ఇలా ఒక అప్డేట్ ఉందమ్మా అని చెప్పి. సో ఆ అప్డేట్ నేను తీసుకున్నాను. మీరు కూడా దీని తర్వాత మీరు కూడా బయటకు వచ్చారు. అసలు ఇప్పుడు ఈ సినారియాలో మీరు బయటకు రావాల్సి ఎందుకు వచ్చింది అసలు? ఓకే, ఇక్కడ జరిగింది ఏంటంటే లావణ్య ఒక 1 minute క్లిప్స్ మస్తాన్ సాయికి పంపించేసింది. ఏంటా క్లిప్స్ అనేది చూపెడతాను. సైకో నా కొడుకు, అమ్మా నాకు తెలుసురా. అరే కెవిన్, నీ కాలు పట్టుకుంటా కెవిన్, ఆపే కెవిన్, ప్లీజ్ కెవిన్. మస్తాన్ సాయికి షేర్ చేసిందా ఇది? అప్పటికే మస్తాన్ సాయికి తనకి ప్రాబ్లం ఉన్నాయి కదా. ఇది ఎప్పుడు షేర్ చేసిందో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏమంటుంది, నేను ఏదో సైకో అంటుంది. సైకో నా కొడుక అంటుంది. నేను నవ్వుతున్నాను దాంట్లో. అది ఈ 1 minute ఆడియో క్లిప్ మస్తాన్ సాయికి పంపించింది. మస్తాన్ సాయి దగ్గర నుంచి శేఖర్ భాష దగ్గరికి వచ్చింది. శేఖర్ భాష నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. వచ్చి అడిగాడు నన్ను, ఏమైంది, ఏం ఆపమంటుంది, మీరు అడిగినట్టే ఇప్పుడు ఏం చేసావు, ఏం సైకోలాగా చేసావు, ఏమంటే రేప్ చేసావా, ఇవే కదా డౌట్స్ వచ్చేవి. అది చూడండి, ఈ ఆడియో వినండి ఫస్ట్. అది ఇందాక ఆడియోలో మీరు మస్తాన్ సాయి ఆడియో కాల్స్ దాంట్లో తనకు కావాల్సిన వరకు కట్ చేసుకుంటుందండి లావణ్య. కట్ చేసుకుని దాంట్లో తను ఏదో ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు లావణ్య. మస్తాన్ సాయికి పంపించేసి మస్తాన్ సాయికి నాకు మధ్యలో ఏదో గొడవ పెడదామని ట్రై చేస్తుంది. అది మస్తాన్ సాయి ఏమో ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను బిహేవ్ చేశాడు నాతోటి. సో నేను చెప్పాను, ఆమెకి నాకు మధ్యలో రిలేషన్షిప్ ఏమీ లేదు, మీ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి నేను చెప్పాను. నేను శ్రావ్య కోసం సో మీ ఇన్నోసెన్స్ బయట పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ ఓకే, ఇన్నోసెన్స్ కోసమే వచ్చాను. ఇప్పుడు మీరు ఆడియో మొత్తం వినండి. ఆపేశాను. నేను నీ వెల్ విషర్ ని, ఓకే? ఏం వీడియోస్ అంటే, ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందండి. అంటే యాక్చువల్ గా ఆ అమ్మాయి తోటి ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను నేను. అయితే ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా సీసీటీవీ. షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు ప్లాన్ చేశారు? షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంకా స్టార్ట్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కి శ్రావ్య క్యారెక్టర్ కొంచెం రిజంబ్లెన్స్ ఉంది, నువ్వు శ్రావ్య క్యారెక్టర్ చేస్తావా అంటే, నేను ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లాగా చేశాను కదా, నాకు డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫిల్మ్ లాగా చేద్దామని చెప్పేసి అట్లా అడిగాను నేను. అయితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీలో క్యాప్చర్ అవుతుంది కదా, ఆ వీడియో డిలీట్ చేయాలంట. అది తను అడిగేది. చూడండి అంటున్నా. నమ్మించి మోసం చేసినాడు. సీసీటీవీలో రికార్డ్ అయ్యే వీడియోని డిలీట్ చేయకపోతే ఆ అమ్మాయి లైఫ్ నాశనం ఎందుకు అవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయిది కూడా, మస్తాన్ సాయి బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ ఉందంటండి. ఆ డెస్క్టాప్ మీద ఏదో కెమెరా ఉంది. అయితే ఆ అమ్మాయి ఆ రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుందంట. అయితే మస్తాన్ సాయి ఆ కెమెరా తోటి నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడు అని చెప్పి ప్రీతికి చెప్పిందంట. ప్రీతి వచ్చేసి సరే చెక్ చేద్దామని చెప్పేసి మస్తాన్ సాయి, మరి తను కూడా వెరీ క్లెవర్ గాయ్, ఐఐటిలో చదువుకున్నాడు. అయితే తను పడుకున్నప్పుడు ఏదో ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసి వీళ్ళిద్దరూ ఫోటోలు వీడియోలు చెక్ చేశారంట. అంటే మస్తాన్ సాయి వర్జన్ ఇది. ఫోటోలు వీడియోలు చెక్ చేసి, తను నిజంగా అమ్మాయిని రేప్ చేస్తున్నాడా, లేకపోతే ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలో పెట్టుకుంటున్నాడా, ఇవన్నీ చెక్ చేద్దామని. సో ఈ అమ్మాయి లావణ్య ఏంటంటే, ఓకే నిజంగా అది చేస్తే అతన్ని పట్టిద్దాం, పట్టించి తను ఇన్నోసెంట్ గా, అంటే ఒక హీరోయిన్ లాగా, నేను హీరోయిన్, ఆ అబ్బాయి విలన్. ఓకే, మీరు షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను అన్నారు కదా, యువర్ ఆల్రెడీ రూయిన్ షిప్. యా, అంటే 30-30 lakhs మీరు హిట్ టీవీ యాప్